ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు ఎవరే అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు. డౌరీ గురించి వర్రీ లేదు. 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావా. ప్లీజ్ మావా, నీకు దండం పెడతా మావా. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావా. ఓకే, డన్. ऑटो तोलकुने आरामी अमजद गढ़ नाको अलुडू అవుతాయి. ये प्यार के नाटक नहीं चलते. मासूम अली बोल के మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. मालूम అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. चुप, ఏడుపు బంద్ करो. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బులు పడి కాజగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్, అంజద్ భాయ్, ఒరే మూర్ఖ, ఎక్కడో నా ఈడో టైం కనపడతాడో. ఈడోరా దానికి అర్థంగా. ఓయ్ అచ్చి బాబాయ్, నీ గురించే ఆ కాజగాడేమో వెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదేమో ఏడ్చేస్తుంది. భయపడకు, ఏం చేస్తాడు? ताजमहल बोल के ठीक है. అంకుల్, ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. yes అంకుల్. ఖైరా. ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? हाईटेक की बेगम अंकल, मेरे बाप का नाम हुल्ला, सजुल्ला, शारकुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी समझाओ. ताल से ताल मिला. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे बुड्ढा, ये लतकुर गाड़ के పెళ్లి చేస్తున్నారా నా సుబేదాన్ని? खींच रख दूंगा. अरे ओ सुबेदा, बाहर आना, लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों, నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం? ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी, కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब, పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్. पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా, నేను ముస్లిం, జుబేదా ముస్లిం. నేను మేజర్, జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. అరే పూజ, జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది ఎప్పుడు కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం, జుబేదా ముస్లిం. నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్, జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడే లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. జుబేదా జుబేదా లోపల గాలేట్లేదు, బయట హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు?
రాత్రి బాగా గడిచిందా? బాగా అంటే భాగ్యంటికి వెళ్ళదా? మంగళవారం రాత్రి భాగ్యంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా. సోమయ్యంటారా? అమ్మో ఉండులేంటి కనుక్కోమంటామే. పంపతీసి ఆర్గ్యం వెళ్ళిపోయాడు. అమ్మో సోమమ్మ ఏంటయ్యా మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవ్వాలా? కరెక్ట్ మీరే కరెక్ట్ నేనే రాంగు. చూడండి ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కొట్టి నీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి. మీకు ఏ అండర్స్టాండింగ్ చేయలేదు. వెళ్ళండి మరి టైం అవుతుందిగా. సూడుకుకి వెళ్ళొస్తా. తెలిసిపోయింది. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏ ముసుకో మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! నువ్వు వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. అయ్యో అయ్యో ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్ గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? క్రితం నెల 364 బుల్లెట్లు కొన్నాం సార్. మావయ్య గారు! ఎవరి బిచ్చగాళ్ళు? జై హింద్. ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు. మావయ్య గారు! ఏంటిది? ఎవరి బిచ్చగాడు? ఇతను బిచ్చగాడు కాదు మావయ్య గారు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఏం జరిగిందండి? బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు. అంతే, ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మామయ్య గారు. అలాగా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నేను పని పాట లేని నిరుద్యోగి. కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా. ఎవరైనా అబ్బాయిలో ఉంటే వాళ్ళని కాపాడుతా. నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు, మరి నా కూతురు మాంగళ్యాన్ని. అవునా? అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడమా? అంచేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో, ఓ 100-200 పారిస్ పంపించేయండి. కాదలుడు గారు, ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం. ఆ ఉద్యోగం నాది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు. ఓకే. ఆనందం.